హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గానే అయిపోతుందండి. అదేంటంటే ఇది చూడ్డానికి ఇడ్లీ లాగానే ఉంటాయి, కానీ ఇడ్లీ పిండి వాడకుండానే ఇడ్లీలాగా చేసేసుకోవచ్చు అనమాట. మరి వెరైటీ టిఫిన్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలనే, రుచి చూడాలనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలాగే దీనిలోకి మంచి కాంబినేషన్ సాంబార్ రెసిపీ అండి. సాంబార్ని కూడా పప్పు ఉడికించే పని లేకుండా హోటల్ స్టైల్ సాంబార్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇడ్లీ అయ్యేలోపు సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. కేరళ స్పెషల్ రెసిపీ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ డిన్నర్లోకే కాదండి, సాయంత్రం టీ టైం స్నాక్స్ లాగా కూడా చేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటి, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా చూపించబోతున్నానండి. ఇవి మరి దాని ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ని ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రేషన్ బియ్యం, దోశ రైస్ అంటుంటారు కదండి, అది కూడా లేకపోతే ఇడ్లీ రైస్ ఉంటాయి కదండి, ఆ రైస్నైనా కానీ 1 కప్పు, అలాగే 1 స్పూన్ వరకు మినపప్పునైనా మినపగుండ్లనైనా తీసేసుకొని ఈ రెండింటిని కలిపేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళను వేసేసుకొని మూత పెట్టేసి 4 to 5 hours నానబెట్టుకోవాలండి. ఇలా 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసుకొని పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉన్నట్లయితే పచ్చి కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు. అలాగే 3/4 కప్పు వరకు ఉడికించిన రైస్ని కూడా వేసేసుకొని 1 స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలండి. షుగర్ వేయడం వలన స్వీట్గా ఉంటుందని ఏమనుకోవద్దండి, ఏం అలా ఉండదు. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని, కొంచెం వాటర్ని వేసేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అవసరం అనిపిస్తే మరి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని బ్యాటర్ చూడండి, దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి పోసేసుకుందాం. ఇలా మూత పెట్టేసి కనీసం 8 గంటలైనా కానీ పక్కన పెట్టేసేయాలండి. లేదంటే ఓవర్ నైట్ అలాగే ఉంచేసి నెక్స్ట్ డేకి దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఓవర్ నైట్ అలాగే ఉంచేసాను. బ్యాటర్ అనేది చూడండి చక్కగా పర్మెంటేషన్ అనేది జరిగింది. ఇప్పుడు స్లోగా ఈ బ్యాటర్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే మరి కొంచెం వాటర్ని వేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ చూద్దామండి. కుక్కర్ గిన్నెని తీసుకొని దానిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద సైజులోకి కట్ చేసుకోవాలండి. అలాగే 2 టమాటోలను కూడా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని, అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 స్పూన్ వరకు మిర్చి పొడిని, 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని, కొంచెం వాటర్ని వేసేసుకొని ఒక 4-5 వెల్లుల్లిని పొట్టొల్చుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్కి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనం ఇడ్లీకి ప్రిపరేషన్ చూద్దామండి. ఇలా ఏదైనా ఒక మందపాటి గిన్నెని తీసుకొని దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని దానిపైన ఇలాంటి చిల్లుల గిన్నెని పెట్టేసి మీ దగ్గర చట్నీ బౌల్స్ కానీ ఇలాంటి పోపు బాక్స్లో ఉండే బౌల్స్ కానీ తీసుకొని వాటికి అంతటికీ కూడా ఆయిల్ని అప్లై చేసుకొని రెడీగా ఉంచేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ బ్యాటర్ని దీనిలోకి వేసేసుకుందాం. ఫుల్గా నింపేయకుండా 3/4 వరకు నింపేసుకోవాలండి. మీ దగ్గర ఇలాంటివి లేకపోతే ఇడ్లీ ప్లేట్లలో అయినా కానీ ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా 3/4 వరకు నింపేసుకున్న తర్వాత ఈలోపు మనం స్టవ్ మీద ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా చిల్లుల గిన్నెని దీనిలోకి పెట్టేసుకొని మనం బౌల్స్లోకి ఇడ్లీ బ్యాటర్ని వేసుకున్నాం కదండి, ఆ బౌల్స్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి నేనైతే ఇక్కడ 4 వరకు పెట్టేసుకుంటున్నానండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని బౌల్స్లోకి పిండిని వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇది ఉడికేలోపు మనం సాంబార్ని చూద్దామండి. కుక్కర్లోకి ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో నుంచి టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నానండి.
ఇలా చూడండి, టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టేసి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ అనేది బాగా వేడెక్కినాక 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, 1 ఎండుమిర్చిని కట్ చేసుకున్నానండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని, 1/2 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకొని ఈ పోపంతా దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ని వేసేసుకొని, ఆ తర్వాత గ్రైండ్ చేసిన టమాటో, ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని స్టవ్ అనేది మీడియం టు లోలోనే ఉంచేసి 1-2 నిమిషాలు ఇలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఇందులోకి పోసేస్తున్నానండి. ఇది ఉడికేలోపు మరొక పక్కన ఒక బౌల్లోకి 1.5 స్పూన్ల వరకు శనగపిండిని, కొంచెం వాటర్ని వేసుకొని లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండల్లాగా లేకుండా చేసేసుకొని ఆ బ్యాటర్ని కూడా ఇందులోకి పోసేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మరి కొంచెం వాటర్ని వేసుకొని ఇలా 1-2 పొంగులు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. సాంబార్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు చూడండి, ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూతను కొంచెం క్రాస్గా ఉంచేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత ఇవి చల్లారినాక ఇలా నైఫ్తోనే స్క్రేప్ చేసేసుకున్నట్లయితే మనకి ఈ బౌల్స్ నుండి ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పైనుంచి ట్యాప్ చేసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా వచ్చేసిందో, బౌల్కి అంటుకోకుండా నీట్గా వచ్చేసిందండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా డీమోల్డ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మరి ఇంతేనండి, ఇడ్లీ పిండి లేకుండానే ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పు ఉడికించకుండా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా హోటల్ స్టైల్లో. చూడండి ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వచ్చేసాయి. మరి టేస్ట్ కూడా అంతేనండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. వెరైటీ టిఫిన్ ఐటమ్స్ని కోరుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.